వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. విజయ్ దేవరకొండ గారిలో కూడా ఆయన మాట్లాడే స్లాంగ్ చాలా మంది. అర్జున్ రెడ్డి సినిమా అనేది అందరిని అడాప్ట్ చేసుకునేలాగా వచ్చింది. బట్ తను వే ఆఫ్ స్టైల్, సెల్ఫ్ మేడ్ పర్సన్, ఫస్ట్ నుంచి కూడా సెల్ఫ్ మేడ్ పర్సన్. తన టాకింగ్ కి కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారండి. ఏమన్నా మాట్లాడుతున్నాడు కూర్చుంటారే, ఏంట్రా అర్జున్ రెడ్డిలో బిహేవ్ చేస్తున్నావు అన్న ట్యాగ్ తీసుకున్నాడు. విజయ్ ఈజ్ ఎ వెరీ అథెంటిక్ జెన్యున్ పర్సన్. ఆయన అర్జున్ రెడ్డిలా ఎట్లా బిహేవ్ చేసిండో ఇప్పుడు మీరు బయట మాట్లాడినా కానీ సేమ్ అట్లనే ఉంటాడు, ఏం చేంజ్ ఉండదు. ఒక్కొక్కసారి సినిమా చూస్తుంటే వీడు ఇంత క్యాజువల్గా ఎందుకు చేస్తున్నా నాకు ఒక్కొక్కసారి ఇరిటేషన్ వస్తుంది. అంటే కొద్దిగా హీరో కదా, కొద్దిగా డ్రామా అది ఇది, కానీ దట్స్ నాట్ హిమ్. హీ ప్రొజెక్ట్స్ వెరీ అథెంటిక్ న్యాచురల్ వే ఆఫ్ ఏ క్యారెక్టర్ అయినా కానీ క్యారెక్టర్ అర్థం చేసుకొని ఆయన లిమిటేషన్స్ ఏందో, ఆయన అర్థం చేసుకున్నది ఏందో దాని ప్రకారమే హీ ఆల్వేస్ ట్రైస్ ఒక జెన్యున్ అథెంటిక్ ప్రొజెక్షనే ఉంటుంది ఆ క్యారెక్టర్లో. అందుకే ఆయనకు చాలా మందికి నచ్చుతుంది. ఇప్పుడు బయట మీరు ఎన్నిసార్లు స్టేజ్ ఎక్కి మాట్లాడినా కానీ క్యూట్గా ఉంటుంది, విజయ్ మాట్లాడుతుంటే వినబుద్ధి అవుతుంటుంది. అంటే స్పాంటనిటీ ఉంటుంది ఆయనది. ఏది వచ్చినా కానీ ఏదో ప్రిపేర్ అయ్యి ఓ ఇట్లా మాట్లాడాలి, ఏదో ఒక పాలిష్డ్గా ఉండాలి అన్న ఫీలింగ్ ఏముండదు. ఆయన అప్పటిదప్పుడు మైక్లు పట్టుకున్నాడు అంటే ఆయన మనసులో ఏముందో ఆ టైంకి ఏమొస్తుందో మాట్లాడితే. అందుకే హీ ఎండ్స్ అప్ ఇన్ సమ్ టైమ్స్ ఒక కాంట్రవర్షియల్ వస్తుంటే ఏదేదో అంటుంటారు కానీ బట్ దట్స్ హిమ్. ఐ టోటలీ సపోర్ట్ హిమ్. దాని గురించి అసలు మనం ఫేక్ ఉండాల్సిన అవసరం లేదు. యునో జస్ట్ బీ విత్ యునో హూ యు ఆర్, వాట్ యు ఆర్ అండ్ సే వాట్ యు థింక్, అంతే, నథింగ్ టు వరీ. ఓకే. అండ్ విజయ్ గారు అర్జున్ రెడ్డితో ఎంత నేమ్ గుర్తింపు తెచ్చుకున్నారు. ఆనంద్ దేవరకొండ బేబీతో సర్టెన్ ఫ్యాన్స్ ని ఆయన జేబులో వేసేసుకుంటున్నారు. ఆటోల మీద ఏమైనా ఇమేజ్లు కనపడినా ఆయన గుర్తొస్తారు, గర్ల్ ఫ్రెండ్ విషయంలో అయినా ఆయన గుర్తు. లైఫ్ లాంగ్ కొన్ని సినిమాలు అలా మమ్మల్ని ట్రావెల్ చేస్తాయి కదా. ఆనంద్ గారు కూడా ఇప్పుడు ఆయన చూజ్ ఆఫ్ ఫిలిమ్స్ చూస్తుంటే చాలా కూల్ ఉంటారు, కామ్ ఉంటారు. ఏంటి సార్ మరి మీ రెండో మేనల్డ్ గురించి ఏం చెప్తారు? విజయ్ కి ఆనంద్ కి ఎట్లుంటది అంటే నార్త్ పోల్ కి సౌత్ పోల్ కి డిఫరెన్స్. విజయ్ ఎంత ఫ్లాంబాయింట్ అండ్ అవుట్ గోయింగ్ అండ్ యునో టోటలీ ఈజ్ దేర్, అటెన్షన్ ఇట్లుంటది. విజయ్ వస్తే అటెన్షన్ సీకింగ్ లాగా, దట్స్ హౌ హీ ఈజ్, యునో, బికాస్ హీ ఈజ్ వెరీ హ్యాండ్సమ్. ఆనంద్ ఈజ్ అ వెరీ క్వైట్ బట్ ఎక్స్ట్రీమ్లీ కాన్ఫిడెంట్ ఇన్నర్. హీ డజంట్ పోర్ట్రే. ఆయన ఆనంద్ ఎందుకంటే చాలా సాఫ్ట్గా, సటిల్గా, చాలా మెచ్యూర్డ్గా మాట్లాడతాడు అది. బట్ యట్ హీఈస్ ఇంటర్నలీ హీఈస్ వెరీ కాన్ఫిడెంట్ పర్సన్. అది మీకు అప్పుడే కనపడుతుంది. దే ఆర్ టోటలీ ఆపోజిట్ బట్ ఈక్వలీ వెరీ టాలెంటెడ్. బేబీలోనే చూసి ఆ ఎమోషనల్ సీను, అది రైల్వే బ్రిడ్జ్ మీద ఒకటి ఏడుపు సీన్ ఉంటుంది, ఒకటి గుర్తుందో మీకు? యంగ్ యాక్టర్ ఆయన. ఎగ్జాక్ట్లీ. బేబీ ఫిలిం అనేది ఆనంద్ దేవరకొండ గారికి లేకపోతే ఎన్ని సినిమాలు వచ్చినా ఆ మార్క్ అనేది ఖచ్చితంగా ఈయన తప్పితే ఇంకొకరు చేయలేరు అన్న మార్క్ క్రియేట్ చేశారు. అది ప్యూర్లీ బికాజ్ దట్ ఈస్ హిస్ టాలెంట్. అండ్ అనదర్ థింగ్ ఈజ్ ఆనంద్ ఈజ్ అ వెరీ గుడ్ డాన్సర్. ఇంకా సినిమాలు పడలేదు, ఆయనకి రాలేదు, కానీ మంచి చాలా బాగా చేస్తాడు, చాలా గ్రేస్ఫుల్ గా చేస్తాడు, చాలా బాగా చేస్తాడు. అండ్ ఈజ్ అ వెరీ గుడ్ పర్ఫార్మర్. వాయిస్ కూడా మంచి బేస్ ఉంటుంది ఆనంద్కి. సో దే ఆర్, యాజ్ I said, different North Pole, South Pole, but they are also gifted boys. I really love them to the bits. Yeah. వాళ్ళిద్దరిని చూసినప్పుడు యాజ్ ఎ మామ మీరు చాలా హ్యాపీ. బట్ మీ సిస్టర్ విషయానికి వస్తే కూడా ఆవిడ చాలా ఎమోషనల్ సార్. అసలు కొడుకులు మాట్లాడుతుంటే ఎక్కడన్నా ప్రీ రిలీజ్ లో వెరీ ఎమోషనల్. అంటే వాళ్ళ పడిన కష్టాలు వాళ్ళ కొడుకుల గురించే కాదు, ఎందుకంటే మా సిస్టర్ అని చెప్పట్లేదు, పక్కనే ఎవరికన్నా దెబ్బ తగిలి రక్తం కనపడ్డాగానే ఆమెకి ఏడుపు వచ్చేస్తుంది. వెరీ సెన్సిటివ్, చాలా అంటే చాలా సెన్సిటివ్. ఇంట్లో అందరికంటే చిన్న ఆమె, చాలా గారాభంగా పెంచినాం. నాకు ఆమెకి చాలా దగ్గర. మేమిద్దరం స్కూల్కి చేయి పట్టుకొని ఇద్దరం స్కూల్కి పోయేది. అట్లా మా ఇద్దరికి కనెక్షన్. ఎందుకంటే మా పెద్ద సిస్టర్కి మా చిన్న సిస్టర్ దాదాపు 20 years డిఫరెన్స్. మా పెద్ద సిస్టర్కి నాకే దాదాపు ఆల్మోస్ట్ 13, 14, 15 years డిఫరెన్స్. మీరు ఎంతమంది సార్? మేము 6 ఉండేది. ఓకే సార్, పెద్ద ఫ్యామిలీ. లాస్ట్ వన్ ఈజ్ విజయ్ మాధవి. ఆమె కంటే ముందు నేను, దాని తర్వాత మళ్ళా ఇంకో మా సిస్టరు, మా ఇంకో బ్రదరు, తర్వాత ఇంకో సిస్టర్. ఒక బ్రదర్ చనిపోయాడు యాక్సిడెంట్ లో, అన్ఫార్చునేట్. బట్ ఎనీవే, సో మాధవి చాలా, మేము పాప అంటాం ఆమె, మాధవి కూడా కాదు. చిన్నప్పుడు చాలా ముద్దుగా తెల్లగా, అంటే విజయ్ చిన్నప్పుడు ఎంత ముద్దుగా ఉండేదో ఆమె అంత ముద్దుగా ఉండేది. అంటే మా అమ్మ చెప్తారు, ఆమె మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ జడ్చల్ల అన్నది ఒక టౌన్ ఉంది.
జడ్చలలో పుట్టినాం మేమిద్దరం. మా నాన్న అప్పుడు జాబ్ చేస్తూ అక్కడ ట్రాన్స్ఫర్ కావడం అట్లా జడ్చలలో పుట్టినప్పుడు హాస్పిటల్లో చాలా మంది అంటే ఈ ఆయాలు నర్సెస్ వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళందరూ చెప్తే ఆ హాస్పిటల్లో ఒకరిద్దరు ఫారెన్ డాక్టర్స్ కూడా పనిచేసే వాళ్ళంట. వాళ్ళకు కూడా అంటే షాకింగ్, అంటే ఈమె ఇంత ఫెయిర్గా ఇంత బ్యూటిఫుల్గా ఎట్లుంది అని. ఆ వర్డ్ ఆఫ్ మౌత్ ఇంకా ఆయిల్ అదేది పాప చాలా ముద్దుగా ఉందని చూడ్డానికి బయట నుంచి వచ్చిందంట. ఆమె తొట్లలో అక్కడ హాస్పిటల్లో పెడితే చూడ్డానికి దాదాపు ఒక 20-30 మంది వచ్చి ఆమెను చూడ్డానికి ఇంత ముద్దుగా ఉంది పాప అని. ఆమె అంత బాగుంటుంది, చిన్నప్పటి నుంచి చాలా సెన్సిటివ్, ప్రతిదీ చాలా పర్సనల్గా తీసుకుంటుంది. ఇప్పుడు టీవీలో న్యూస్ వస్తుంది, కూర్చొని ఏడుస్తుంటుంది, చాలా సెన్సిటివ్, కూర్చొని ఏడుస్తుంటుంది. ఏదైనా ఏదైనా పెద్ద బాంబ్ బ్లాస్ట్ చనిపోయిందంటే ఆమె ఆమె అంటే ఒక పెద్ద హిస్టరీగా బిహేవ్ చేస్తుంది. ఏంది, వై దిస్ వరల్డ్ ఈజ్ లైక్ దిస్, వై ఆర్ పీపుల్ లైక్ దిస్ అన్నది ఆమెను అర్థం చేసుకున్న వాళ్ళకి షీఈస్ టోటలీ డిఫరెంట్ పర్సన్. అర్థం చేసుకున్న వాళ్ళకి కన్ఫ్యూజింగ్ ఉంటుండొచ్చు, కానీ షీఈస్ ఎ లవ్లీ ఉమెన్ అండ్ ఐ రియలీ లవ్ హర్. సో ఇప్పుడు వాళ్ళ సక్సెస్ని ఎంజాయ్ చేస్తూ ఆమె చాలా హ్యాపీ ఉండొచ్చు సార్. ఎందుకంటే ఏ మదర్కైనా కూడా పిల్లలు ఎదిగినప్పుడు కాదు, వాళ్ళు సక్సెస్ అయినప్పుడు మనకు మాట్లాడడానికి ఒక స్కోప్ కూడా ఉంటుంది. సో వీళ్ళిద్దరి జర్నీ అసలు స్టార్ట్ అయినప్పుడు ఎన్నో కాంట్రవర్సీస్, ఎంతమంది ఎన్ని మాటలన్నా స్టిల్ విజయ్ గారు ఆయన మార్క్ క్రియేట్ చేసుకున్నారు, ఆనంద్ గారు కూడా ఒక మార్క్ క్రియేట్ చేశారు. ఇండస్ట్రీలో విజయ్ది ఆనంద్ది ఈజ్ ఆల్వేస్ గోయింగ్ టు బి ఎ ఫైట్. ఆల్వేస్ దే విల్ హ్యావ్ టు ప్లేస్ దెమ్సెల్వ్స్. ఎందుకంటే వాళ్ళు వచ్చిన పరిస్థితిలో కానీ హౌ ద ఇండస్ట్రీ రన్స్ అంటే వితౌట్ బీయింగ్ కాంట్రవర్షియల్, ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్ ఫర్ దెమ్. దే ఆల్వేస్ హ్యావ్ టు ఫైట్ ఫర్ ఎవ్రీ ఫిల్మ్. దే ఆర్ ఓన్లీ యాజ్ గుడ్ యాజ్ యెస్టర్డేస్ ఫిల్మ్. లెగసీ ఉంది కదా అని వాళ్ళు రిలాక్స్ అయిపోయి లైట్ బ్యాక్ అయిపోయి నేను స్టార్ అయిపోయినా అని విజయ్ రిలాక్స్ అయితే మాత్రం ఎప్పటికీ సక్సీడ్ కాలేడేమో. అందుకే హీఈస్ ఆల్వేస్ వెరీ కేర్ఫుల్. ప్రతి సినిమాకి ఆయన దగ్గరుండి ఏంటి అన్నది ఆల్వేస్ ఫైటింగ్ లైక్ ఏ లోన్ వారియర్. ఆనంద్ ఈజ్ ద సేమ్ థింగ్. సమ్టైమ్స్ అది నాకు కొంచెం బాధ అవుతుంది, అంటే హ్యాడ్ ఇట్ బీన్ ఇన్ డిఫరెంట్ సర్కమ్స్టాన్సెస్ మేబీ ఇట్స్ ఎ డిఫరెంట్ సిచ్యువేషన్ ఏమో, కానీ వీళ్ళది అయితే ఎప్పటికీ డే బై డే ఎవ్రీడే హ్యావ్ టు వర్క్ హార్డ్, ఎవ్రీడే హ్యావ్ టు ప్రూవ్. ఎందుకంటే వీళ్ళ మీద ఉన్నంత స్క్రూటినీ ఇంకెక్కడ ఉండదు. కరెక్ట్. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. మొన్న రీసెంట్ గా ఆయనకి ఎక్కడో ట్రావెల్ చేసినప్పుడు కార్ యాక్సిడెంట్, మామూలుగా చిన్నగా అయింది, అది మేజర్ గా అయిందేమో అని ఈ ప్రమోషన్స్ లో వీటిలో తెలియక కొన్ని రాస్తారు. అక్కడ ఫ్యాన్స్ ఆయన చూస్తే సార్ ట్విట్టర్ లో వీడియోస్ కావచ్చు, ఆయన ఇన్స్టాగ్రామ్ లో కమెంట్స్ కావచ్చు, ఏమైందన్నా ఆర్ యూ ఓకే లేదు అని మెసేజ్లు పెడుతూనే ఉన్నారు. ట్విట్టర్ లో వీడియోస్ కూడా షేర్ చేశారు ఫ్యాన్స్. ఏమైంది అని ఒక కన్సర్న్. నవేడేస్ ఇప్పుడు ఇంట్లో వాళ్ళకే బాగోట్లేదంటే ఎవరు పట్టించుకోవట్లేదు, అంత లవ్ తీసుకోగలిగాడు. అవును, అది ఈక్వల్లీ అంత హేటెడ్ కూడా ఉంది. నేను అనేది అది విజయ్ ఆనంద్ని ఎంత ప్రేమిస్తున్నారో ఈక్వల్లీ అంత అంటే విజయ్కి వచ్చేంత ట్రోలింగ్ ఇంకే ఎవరికి రాదు. మీరు చూసినో లేదు, సినిమా రిలీజ్ ముందు అంటే ఇప్పుడు మొన్న రౌడీ జనార్దన ఉత్త టీజర్ రిలీజ్ చేసిండ్రు. మీరు కామెంట్స్ చూస్తే దాదాపు ఒక 1000 to 2000 నెగటివ్ కామెంట్స్. నేను అనేది అది ఆ ఫైట్ వాళ్ళు కంటిన్యూస్గా కన్సిస్టెంట్గా చేయాల్సి వస్తుంది. ఆయనకి ఎంతమంది లవ్ చేస్తున్నారో ఈక్వల్లీ అంతమంది హేట్రెడ్ కూడా ఉంది, ప్యూర్లీ బికాస్ ఆఫ్ హౌ హీ క్యారీస్ హిమ్సెల్ఫ్. అది అందరికి నచ్చకపోవచ్చు, బట్ దట్స్ ద వరల్డ్ వీఆర్ ఇన్. ప్రతి ఒక్కరు మనల్ని ఇష్టపడదు, అది పాసిబిలిటీ కాదు కదా, ఎప్పటికి కాదు. సో హీ అండర్స్టూడ్ దట్ అండ్ హీ నోస్ ద రియాలిటీ. హీ ఈస్ వెరీ ప్రాగ్మాటిక్ and he is carrying himself very well and I'm very proud of him. Okay. ఇప్పుడు సింగిల్ గా ఉన్నారు, 2026 లోనే మింగిల్ అవుతారా విజయ్ గారు? ఏమైనా చిన్న లీక్స్ ఏమైనా ఇస్తారా? ఇది ట్రెండింగ్ క్వశ్చన్, అందరూ వెయిట్ చేస్తున్నారు సార్. ప్రతి ఒక్కరికి ఎప్పుడో ఒక రోజు తప్పదు అది. విజయ్ కూడా తప్పదు. సీరియస్లీ, when the time comes I'm sure he will make that right decision. మేమైతే అమ్మాయిలు వెయిట్ చేయట్లేదండి, ఆయన సోలోగానే ఉండాలి అని అంటే ఎప్పటికైనా. విజయ్ ఏంటంటే విజయ్ ఎవరి మాటలు వినేటోడు కాదు. అవునా? వాళ్ళ నాన్న మాట వినడు, వాళ్ళ అమ్మ మాట వినడు, ఎవరి మాట వినడు. వన్స్ విజయ్ డిసైడ్స్ దట్స్ ది అల్టిమేట్. అంతే, నేను కాల్ తీసుకున్నా అంటే నాదే అన్నట్టు చిన్నప్పటి నుంచి అంతే. నాకు ఇంకా చిన్నప్పుడు వాడు పెరుగుతున్నప్పుడు నేను దగ్గరలేని ఎక్కువ చూడలేదు, కానీ తర్వాత మా చెల్లెలు చెప్పినాయి, తర్వాత వాళ్ళ నాన్న చెప్పినాయి విని, తర్వాత నేను ఇక లాస్ట్ 10-12 years నుంచి ఇంకా వాడు ఎదుగుతలో చూస్తున్నా, ఈ సినిమాలో కలిసి ఉన్నాం కాబట్టి చూస్తున్నా హౌ హీ మేక్స్ హిస్ డెసిషన్ అన్నది. హీఈస్ వెరీ క్లియర్ ఆఫ్ హిమ్సెల్ఫ్, రైట్ ఆర్ రాంగ్ హీ టేక్స్ హిస్ కాన్సిక్వెన్సెస్. ఏదన్నా హీ టేక్స్ ద రెస్పాన్సిబిలిటీ. అది ఎవరిని బ్లేమ్ చేసే కల్చర్ కదా ఆయనది.
if he makes the decision, if it goes well, goes well. If it doesn't, he's happy with that, no regrets. ఆ బిహేవియర్ ఆయనది. సో హీఈస్ క్యారింగ్ హిమ్సెల్ఫ్ వెరీ వెల్. ఆ డెసిషన్ కూడా తప్పకుండా ఆయనే తీసుకుంటాడు. అండ్ వీఆర్ ఆల్ స్టాండింగ్ బై హిమ్ అండ్ వీ విల్ బి వెరీ హ్యాపీ వాట్ ఎవర్ ద డెసిషన్ హీ మేక్స్. బికాస్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే he is the one who needs to lead his life. He is the one who needs to, future anta vadidi. So he is clear of what he wants. సో ఆ బేసిస్ మీద ఏ డిసిషన్ తీసుకున్నా విల్ సపోర్ట్ హిమ్. ప్రెసెంట్ రింగ్ ట్రెండింగ్ సార్ 26 లో ఏమైనా ఇంకా వేరే ట్రెండింగ్ వస్తుంది ఏమైనా చూస్తున్నాం. రింగ్ పెట్టుకుండా విజయ్ ఏమో సార్ ఏ వచ్చిన తర్వాత అది రియల్ కదా తెలియట్లేదు సార్. రింగ్స్ అయితే బయటకు విజయ్ ఒక 5-6 రింగులు పెట్టుకుంటాడు. సీరియస్లీ మరీ కన్విన్స్ చేసేస్తున్నారు సార్ నన్ను. ఏవేవో రింగులు పెట్టుకుంటాడు. అట్లా ఒకసారి ఒక రింగ్ పెట్టుకున్నా సార్. ఎంగేజ్మెంట్ రింగ్స్ కొన్ని వైరల్ అవుతున్నాయి సార్ రీసెంట్ టైమ్స్ లో. అందుకే ప్రెసెంట్ ట్రెండింగ్ రింగ్. తర్వాత ఏమొస్తుంది నిజంగా ఏ వచ్చిన తర్వాత ఎవరికి పెళ్లిళ్ళు అవుతున్నాయి, ఎవరికి ఎంగేజ్మెంట్ నిజము అసలు బాబోయ్ అసలు సీరియస్లీ దట్స్ వీళ్ళిద్దరిదైతే మరీ ఘోరంగా వచ్చేసి. అంటే మనం ఫన్ గా మాట్లాడుతున్నాం కానీ ఐ వాస్ థింకింగ్ అబౌట్ హౌ డేంజరస్ ఇట్ క్యాన్ బి విత్ ది ఏఐ. అంటే ఏది రియల్ ఇన్సిడెంట్ ఏది రియల్ కాదు అంత కన్విన్సింగ్ ఉన్నాయి ఆ వీడియోస్. అది చాలా చాలా అంటే ఐ డోంట్ నో హౌ దే గోయింగ్ టు రెగ్యులేట్ అండ్ హౌ వీ నీడ్ టు ఎడ్యుకేట్ పీపుల్ టు మేక్ ష్యూర్ డోంట్ బిలీవ్ ఎవ్రీథింగ్ యూ సీ అన్నది అది చాలా ఇంపార్టెంట్ ఎడ్యుకేట్. అది గవర్నమెంట్ నీడ్స్ టు బీ వెరీ కేర్ఫుల్ ఆఫ్ అండ్ దే నీడ్ టు స్టార్ట్ రియలీ కమింగ్ అప్ విత్ సమ్ సిస్టమ్ సో దట్ పీపుల్ అండర్స్టాండ్ హౌ టు డిటెక్ట్ ఎ ఫేక్ వీడియో, హౌ టు believe in how not to believe in everything they watch or see అన్నది చాలా ఇంపార్టెంట్. అది ఆ ప్రాసెస్ లో మరి విజయ్ పాయింట్ ఆఫ్ వ్యూలా మీరు ఇంకో ఫోటో గర్ల్ ఫోటో విజయ్ ఫోటో పెట్టి వీళ్ళిద్దరిది అండ్ మ్యాచింగ్ ఐ డోంట్ నో దట్ కుడ్ బి ఏఐ కూడా మరి ఐ డోంట్ నో. థాంక్యూ సార్ లండన్ నుంచి వచ్చి ఫ్లైట్ లో నాకు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నేను ఇంకో క్వశ్చన్ అడగను అసలు దీని గురించి అసలు. థాంక్యూ సో మచ్. సూపర్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.